హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శన మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే పక్కన స్క్రోల్ అవుతుంది చూడండి, చాలా ఒరిజినల్ కరుంగలి మాలలు అన్నీ కూడా వచ్చాయి. మీరు నా ఫేస్బుక్ మెసెంజర్లోకి వచ్చి హాయ్ అని పెట్టి మీ అడ్రస్ అది పెడితే మీ ఫోన్ నెంబర్ నేను స్వయంగా కొరియర్ చేసి పంపిస్తా. 8mm మాల 1500, అలాగే బ్రేస్లెట్ కూడా ఉంది 500 మాత్రమే. ప్లీజ్ ఎవరైనా ఉంటే చూడండి. ఇంకొక వారమే ఉంది కాబట్టి ఇదే మీకు ఇంకా ఫైనల్ అనుకోవచ్చు. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? ఆల్రెడీ మిడ్ వీక్లో ఓటింగ్ అనేది చెప్పా మీకు. తనూజ టాప్ ప్లేస్లోనే ఉంది. సో తనూజ టాప్ ప్లేస్లోనే కొనసాగుతుంది. బట్ తనకి బాగా తెలుసు, అందుకనే మేబీ 3 lakhs ప్రైజ్ మనీ వదులుకొని ఎందుకు మనం ముందుకెళ్ళటం, లేదంటే ఆడియన్స్ ఓటుతోనే ముందుకెళ్తేనే కదా మనం ఏంటనేది తెలుస్తుంది, ఆ కప్పు కొట్టుకోవాలి అని ఒక కుతూహలం కూడా ఉంది కదా. పైగా ఆడియన్స్ కూడా వచ్చారు, 2 సార్లు తనుజతోనే మాట్లాడారు. సో 2 సార్లు కూడా ఆడియన్స్ని డైరెక్ట్గా ఫేస్ చేసింది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. సో తనుజాకి 30% ఓటింగ్ జరిగింది. 30% ఓటింగ్తోని కప్పు కొడుతుందా లేదా అనేది కళ్యాణ్ వస్తే కానీ నామినేషన్స్లోకి రేపు వీక్లో ఫినాలేలో ఆ ఓటింగ్ అనేది తెలియదు. ఇక టాప్ 5 ఉంటారా టాప్ 6 ఉంటారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనకి December 21 గ్రాండ్ ఫినాలే అనుకుంటే ఈ వారం రోజులు మరి ఫినాలేలోకి టాప్ 5ని పంపిస్తారా, సూపర్ 6 అని పంపిస్తారా? సూపర్ 6 అని పంపించరు, టాప్ 5 ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ టాప్ 5 వెళ్ళాలి అంటే ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ జరగాలి. పక్కా డ్యామ్ షూర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకళ్ళు వెళ్ళిపోవాలి. 80% ఈ వారం వెళ్తారా లేదా జర్నీలు చూసేటప్పుడు ఒకళ్ళని పంపించేస్తారా? ఒకళ్ళు జర్నీ చూపించారు కాబట్టి వాళ్ళని పంపించేస్తారా మిడ్ వీక్ అనేది మనం చూడాలి. ఇక్కడ ఒక్క పాయింట్ ఉంది, ఏంటంటే వెళ్తే ఎవరు వెళ్తారు డబుల్ ఎలిమినేషన్లో? చాలా సైట్స్లో చాలా చోట్ల చాలా ఇదిగా భరణి గారికి యూజ్గా చక్క ఓటింగ్ అనేది పెరిగింది. ఈ 1-2 డేస్లోనే బాగా పెరిగింది, గురువారం శుక్రవారం. ఎందుకు పెరిగింది ఏంట కథ అనేది మనం తెలుసుకున్నాం. అందుకే నేను శనివారం పెడుతున్నా ఈసారి మీకు. ఈ వారం ఎలిమినేషన్ ఎప్పుడు నేను ఫ్రైడే పెట్టాను. ఇప్పుడు ఇక్కడ భరణినే టార్గెట్ చేశారు ఖచ్చితంగా అనేది మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఎందుకు అనేది కూడా చెప్పుకున్నాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, నిన్నటి అనాలిసిస్ చూడండి, మీకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి కామెంట్ చేయండి. సో భరణి గారికి ఓటింగ్ అయితే పెరిగింది, కానీ సెకండ్ పొజిషన్లోకి అయితే రాలా. సెకండ్ పొజిషన్లో ఇమ్మానియలే ఉన్నాడు, 18% ఓటింగ్తో ఉన్నాడు. సో ఆ తర్వాత భరణికి 16% ఓటింగ్ జరిగింది. ఇదే 16%తో సంజన కూడా ఉంది. సో ఇక్కడ వరకు అయితే సేఫ్ జోన్లోనే ఉంటారు. సంజన భయపడతా ఉంది, డెఫినెట్గా వెళ్ళిపోతాను అనుకుంటుంది ఈ వారం. బట్ సుమన్ శెట్టిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు వెళ్ళిపోతానేమో అని. బట్ బిగ్ బాస్ టాప్ 5లోకి సుమన్ శెట్టిని తీసుకుని వెళ్ళాలి అని ఒకవేళ అనుకుంటే మేబీ డిమాండ్ పవన్ పంపించేస్తారా? లేదు కదా, సుమన్ శెట్టినే లిస్ట్లో ఉన్నాడు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి సుమన్ శెట్టినే ఉన్నాడు. వెళ్ళిపోతే ఈ వారం సుమన్ శెట్టినే వెళ్ళిపోవాలి. లీస్ట్ పర్సంటేజ్ 8%తో ఉన్నాడు. 12%తో పవన్ డిమాండ్ ఉన్నాడు. చాలా మంది పవన్ డిమాండ్ సెకండ్ ప్లేసు, పవన్ డిమాండ్ అసలు సూపర్ డోపర్ అని చాలా సైట్స్లో పైకే ఉంది. కానీ యావరేజ్ తీసుకుంటే మన యూట్యూబ్ నుంచి కానీ టెలిగ్రామ్ నుంచి కానీ వేరే యాప్స్ నుంచి కానీ ఓటింగ్ పెట్టిన దాని గురించి కానీ మనం తీసుకుంటే అక్కడ పవన్ డిమాండ్ 80% సెకండ్ ప్లేస్లో లేడు, లీస్ట్లో బాటమ్ 2లోనే ఉన్నాడు. నిన్న మొన్నటి దాకా ఎవరున్నారు? అంతకు ముందు వారం కూడా భరణినే ఉండేవాడు. కానీ భరణికి యూజ్గా ఓటింగ్ అనేది పెరిగింది. యూజ్గా ఓటింగ్ పెరిగి వెళ్ళి ఇమ్మానియల్ కిందకు వచ్చినాడు. కొన్ని సైట్స్ ఇమ్మానియల్ దాటేసాడు కూడా. ఇమ్మానియల్ బాటమ్ 2లో ఉన్నాడు తెలుసా? కొన్ని సైట్స్లో మీరు చూడండి వెళ్ళి, అక్కడ ఎంత ఓటింగ్ పడింది? 40,000, 30,000 ఓట్లు, 20,000 ఓట్లే పడతాయి. బట్ చాలా ల్యాక్స్ ఆఫ్ ఓట్స్ తీసినప్పుడు, దాన్ని యావరేజ్ తీసినప్పుడు సో మనకు తెలిసిపోతే ఇమ్మానియల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, పవన్ డిమాండ్ బాటమ్ నుంచి 2లో ఉన్నాడు. వెళ్ళిపోతే డబుల్ ఎలిమినేషన్ జరిగితే ఫస్ట్ సుమన్ శెట్టి అయితే వెళ్ళిపోతాడు ఈ వారం, పక్కా రాసుకోండి. అందులో ఎలాంటి సందేహం వద్దు. టాప్ 6కి సూపర్ 6కి వెళ్తాడా, పంపిస్తారా బలవంతంగా, అండ్ గ్రాండ్
ఫెలిసియేషన్ అంటారు కదా, అది ఇస్తారా లేదా మనకు తెలియదు. ఒకవేళ దానికోసమే ఉంచితే మేబీ సూపర్ 6 అని పంపిస్తారు. కానీ సూపర్ 6 పెట్టరు, టాప్ 5తోనే ఎండ్ అవుతుంది కాబట్టి సుమన్ శెట్టి అయితే వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ వెళ్ళిపోయేది పవన్ డిమోనే. సో సంజన టాప్ 5కి వెళ్తుంది, తనూజ టాప్ 5కి వెళ్తుంది, అలాగే పవన్ ఉంటాడు, ఇమాన్యుయల్ ఉంటాడు, సో భరణి ఉంటాడు. సో మీకు అక్కడ సెట్ అయిపోయింది. భరణినే ఎందుకు ఉంటున్నాడు అంటే చాలామంది చాలా ట్రోల్స్ కూడా చేశారు, భరణిని బిగ్ బాస్ టాప్ 5కి తీసుకెళ్లాలనే రీతుని ఎలిమినేట్ చేశారు, ఇది ఒక కుట్ర, ఇది ఒక జంతర్ మంతర్ జరిగింది, అది ఇది అనుకున్నారు. కానీ బట్ ఆ టైంలో పవన్ డిమాండ్ కదా లిస్ట్లో ఉంది. సో మనకి భరణి ఎలా వెళ్ళిపోతాడు, వెళ్ళిపోవాలన్నా కూడా పవన్ డిమాండ్ సుమన్ శెట్టి లిస్ట్లో ఉన్నాడు. అలాంటప్పుడు మీకు రీతుని సేవ్ చేయాలి అనుకుంటే రీతుని కూడా సేవ్ చేస్తుంది కదా బిగ్ బాస్ టీం. ఫస్ట్ నుంచి రీతుకి ఫేవర్గానే ఉండే కదా చాలా విషయాల్లో. మరి రీతుని ఎందుకు ఎలిమినేట్ చేశారు? అక్కడ పవన్ డిమాండ్ ఎలిమినేట్ చేసినా రీతు నుంచి మంచి కంటెంట్ వస్తుంది, సో వెళ్ళిపోయావా అని. బట్ పవన్ ఎందుకని ప్రమోట్ చేస్తున్నారు, తీసుకుని వెళ్తున్నారు? కామనర్ కోటాలో కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు, పవన్ ఉంటాడు, ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఆ టాప్ 5లో పెట్టాలని అనుకుంటున్నారా? స్కెచ్ ఏమైనా ఉందా అని మనకు తెలీదు. కానీ మనం కలెక్ట్ చేసిన ఓటింగ్ లిస్ట్ అయితే నేను పక్కా పెడతాను మీకు. సుమన్ శెట్టి అయితే బాటంలో ఉన్నాడు, పవన్ డిమాండ్ బాటమ్ 2లో ఉన్నాడు. వీళ్ళిద్దరూ అయితే ఎలిమినేట్ అయిపోతే టాప్ 5 అనేది కన్ఫర్మ్ అయిపోద్ది. దాన్ని బట్టి ఓటింగ్ అనేది నడుస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇప్పుడున్న ఓటింగ్ ఏదైతే ఉందో అది ఫినాలేలో ఉండదు. ఫినాలేలో బిగ్ బాస్ షో చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు, ఫోన్ ఉన్న వాళ్ళు, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఓటింగ్ గుద్దేస్తారు. విన్నర్ అవ్వాలి అని చెప్పి చక్క ఓట్లు వేస్తూనే ఉంటారు. అది ఏ రేంజ్లో ఓటింగ్ వెళ్తుంది అనేది తెలియదు. అఫీషియల్ సైట్ అసలు నమ్మద్దు, అన్అఫీషియల్ సైట్ అసలు నమ్మద్దు. అఫీషియల్ సైట్ ఓటింగ్ దాన్ని బట్టే విన్నర్ అనేది డిసైడ్ చేస్తారు. సో మనం ఏదో వేరే వేరే ప్లాట్ఫామ్స్ మీద ఇదిగో కళ్యాణ్ విన్నర్, ఇదిగో తనూజ విన్నర్, ఇదిగో ఇమాన్యుయల్ విన్నర్ ఇలా పెట్టుకుంటే మనం ఏం చేయలేం. ఎవరి కాళ్ళు డబ్బు కొట్టుకోవడమే ఆ సైట్లో అన్నట్టుంటుంది. బట్ ఇప్పుడు నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అయితే సుమన్ శెట్టి అయితే లీస్ట్లో ఉన్నాడు. సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు. సింగిల్ ఎలిమినేషన్ ఉంటే తర్వాత 6 టాప్ 5 లాగా ఫినాలే వీక్లో ఉంచి ఒకళ్ళని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి టాప్ 5 ఉంది, ఇదిగోండి టాప్ 5 అని వాళ్ళు జర్నీలు చూపెడతామో లేదంటే ఒక గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తారనుకుంటున్నాను నేను పాత హౌస్ మేట్స్ అందరితో కూడా ఈసారి. ఎందుకంటే లాస్ట్ సీజన్స్లో కొంచెం ఆ కరోనా అది ఇది చేసింది కానీ హల్చల్, లాస్ట్ సీజన్లో చేయలే గెట్ టుగెదర్. ఇప్పుడు చేస్తారేమో అని ఒక చిన్న ఇది ఉంది. చేస్తే మాత్రం బయట నుంచి వచ్చిన వాళ్ళు విన్నర్ ఎవరని చెప్పేస్తారు. అప్పుడు ఈ సిల్వర్ సూట్ కేసు, గోల్డెన్ సూట్ కేసు డ్రామా అంతా పోయిద్ది. సో ఇమాన్యుయల్ మామూలుడు కాదు. ఏమాత్రం స్మెల్ వచ్చి అక్కడ ఉన్న ఆడియన్స్ ఇమాన్యుయల్ వచ్చేసే అని ఒక్క చిన్న ఇంటి ఇస్తే చాలు, సప్మన్ సూట్ చేసి చాలు, మన 10 లక్షలు వచ్చాయి, ప్రైజ్ మనీలో కట్ అయితే మనకి ఎందుకు కప్పు వచ్చిందా లేదా మనకు అనవసరం, మనకి అమౌంట్ వచ్చింది చాలు అనుకుని వెళ్ళిపోతారు. చెప్పలేం, ఏదైనా జరగచ్చు. సో కాబట్టి మీకు ఫినాలేలో టాప్ 5లో ఎవరు ఉంటారు అని అనిపిస్తుంది? ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది? కామెంట్ చేయండి, చూద్దాం మరి ఎవరు డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది సింగిల్ అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.